సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు, మైక్రో ఫైనాన్స్ మోసం అంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. దీనిలో నిజమైన దొంగలు ఎవరు, నిజమైన సూత్రధారులు ఎవరు? చూసుకో. మంగ్లీ మీడియా ముందుకు వస్తా ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది. నాకు పాట తప్ప ఏ మోసము తెలియదు, పాటే నా ప్రాణం. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చెయ్యి. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తా ఉన్నారు. నా తప్పనేది ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే, నేను జైలుకైనా సిద్ధమే అని ఆవిడ చెప్తా ఉన్నారు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్ని కూడా రికార్డింగ్స్ అన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు? బాధితుల తరపున న్యాయవాది. లేదు, మంగ్లీకి తెలిసే ఇదంతా జరిగింది. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి, దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేట్, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. లాభాలు వచ్చింది మన కట్టానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్ చూద్దుమేటి? ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పెద్ద ఎత్తున బాధితుల్ని మోసం చేశారు. ఇదంతా మంగ్లీకి తెలిసే జరిగింది. మంగ్లీ ఫ్లాట్ లో డబ్బు కట్టలు లెక్క పెడతా ఉంటే మంగ్లీకి తెలియదా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బాధితుల తరపున ఆవిడ పోరాడతానంటా ఉన్నారు కదా, రండి, రమ్మనండి, బాధితులతో కలిసి ఆవిడ కూర్చోమనండి అని న్యాయవాది సుబ్బారావు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. మంగ్లీ మా చుట్టం కాదు, న్యాయవాది సుబ్బారావు మా చుట్టం కాదు. మంగ్లీ అంటే బాగా పాటలు పాడుతుంది, అభిమానం. అడ్వకేట్ గా సుబ్బారావుని గౌరవించాలి కాబట్టి, బాధితుల తరపున ఆయన పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనంటే గౌరవిస్తాం. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు, ఉంటే అటుండు లేదా ఇటుండు. బట్ ఎవరి పక్షానమే నిలుస్తాము అంటే మంగ్లీనో లాయర్ సుబ్బారావు కాదు, బాధితుల పక్షాన్ని నిలుస్తాం. మంగ్లీ పాత్ర లేకపోతే, ఎస్ మంగ్లీ అమాయకురాలు, తన పేరు తీసుకొచ్చారు, తనను అనవసరంగా బదనాం చేశారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంగ్లీ పేరుని బదనాం చేసిన వాళ్ళు, వాళ్ళకి శిక్ష పడాల్సిందని అక్కడ కూడా ఖచ్చితంగా గళాన్ని వినిపిస్తాం. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. నాకు తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా. ఓకే, పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఒకవేళ న్యాయవాది సుబ్బారావు తరపునే వాళ్లే కుమ్మక్కయ్యి నిందితులతో బాధితుల్ని మోసం చేస్తే, అనవసరంగా మంగ్లీ పేరు లాగితే, అప్పుడు న్యాయవాది సుబ్బారావును కూడా నిలదీస్తాం. ఇవన్నీ బయటికి తీయాల్సింది ఎవరు? పోలీసులు. ఆ విషయం మాకు తెలుసులే. పోలీసులు వీలైనంత త్వరగా విచారణ చేసి నిజానిజాలు బయటకు తీస్తే అప్పుడు ఎవరి పాత్ర ఏంటి, తెర ముందుకు వచ్చింది ఎవరు, తెర వెనక ఉన్నది ఎవరు, తెర వెనక ఉండి అసలు సంబంధం లేనట్టు నటిస్తున్నది ఎవరు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు నిందితులతో సంబంధాలు నెరుపుతూ నాటకాలు ఆడుతున్నది ఎవరు అనేది బయటపడుతుంది. సో అల్టిమేట్ గా బాధితులకి న్యాయం జరగాలి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయా ఏంటి? ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. గానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా, వాళ్లకు న్యాయం జరగాలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన